నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియన్ ఆర్మీలోకి రోబోలు ఆకట్టుకున్న పెరేడ్. ఆర్మీ అమ్ముల పొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్. కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో. డాకింగ్ ప్రక్రియ విజయవంతం. అగ్రదేశాల సరసన గర్వంగా నిలబడ్డ భారత్. రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఫ్లెమింగో ఫెస్టివల్ కు సర్వం సిద్ధం. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. బ్రేక్ దర్శనం టికెట్ల కోసం గూగుల్ పే. తిరుమలలో కొనసాగుతున్న దళారుల దందా. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పడ్డారు. నకిలీ డాక్టర్ల వేషంలో మాయలేడి హల్చల్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది తిరుమల. తిరుమల ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తలలో ఉంటుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టోకన్ల జారీలో 6 భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 40 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కూడా తిరుమలలో ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పండుగ రోజు తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. ఇలా వరుసగా తిరుమలలో ప్రతిరోజు ఏవో ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తిరుమలలో ప్రత్యేక దర్శనం 300 రూపాయల ఫేక్ టికెట్లు విక్రయిస్తున్న స్కామ్ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. దీనిలో టీటీడీ ఉద్యోగి కూడా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం ప్రవేశ కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి, ఫైర్ శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాష్, టాక్సీ డ్రైవర్లు శశి, జగదీష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో శశి తిరుమలలో, జగదీష్ చెన్నైకు టికెట్లు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, ప్రొద్దుటూర్, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి దాదాపుగా 19,000 వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం వార్తలలో నిలిచింది. మరోవైపు ఇటీవల తిరుమలలో పరకామణిలో ఒక వ్యక్తి శ్రీవారి బంగారు బిస్కెట్ను దొంగలించడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే గతంలో కూడా పరకామణిలో ఇలాగే పలుమార్లు చోరీలు చేసినట్లు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైందని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇస్రో ఈ ప్రయోగాన్ని 2024 డిసెంబర్ 30న రాత్రి 10:15 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV C-60 ద్వారా SDX-01 చేజర్, SDX-02 టార్గెట్ అనే 2 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ ఉపగ్రహాలను PSLV C-60 విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం 2 ఉపగ్రహాలను 3 మీటర్ల దూరంలోకి తీసుకువచ్చిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గురువారం స్పేస్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. జనవరి 7, 9 తేదీల్లో సాంకేతిక సమస్యల కారణంగా 2 డాకింగ్ ప్రయత్నం విఫలం కాగా ప్రస్తుతం విజయవంతమైంది. ఇస్రో సాధించిన ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంపై స్పందిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో భారతదేశం నిర్వహించనున్న మరిన్ని అంతరిక్ష యాత్రలకు ఇది ఒక ముఖ్యమైన ఘట్టమని మోదీ అభిప్రాయపడ్డారు. రోబోలు ఇండియన్ ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇంతకీ ఈ రోబోలు ఎలా పనిచేస్తాయి, వీటి ప్రత్యేకతలు ఏమిటి అనేది ఈ కథనంలో చూద్దాం. 4 పాదాలతో కూడిన QUGV రోబోలను మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన భారత ఆర్మీ డే పెరేడ్లో ప్రదర్శించారు. బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ BEGనకు చెందిన పెరేడ్ మైదానం వేదికగా ఈ పెరేడ్ జరిగింది. ఇప్పటి వరకు ఏరో ఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100కు పైగా రోబోలను కొనుగోలు చేసింది.
వీటి పేరు ఆర్క్వీ మ్యూల్. ఈ రోబోలను సైనికులు రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ అవి పనిచేయగలవు. ఆర్క్వీ మ్యూల్ రోబోలను ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ మ్యూల్స్ సైనిక పహారా కోసం వాడుతారు. ఇరుకైన ప్రదేశాల్లో ఉగ్రవాదులు, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను నిర్వహించే క్రమంలో వీటిని వాడుతారు. రసాయన సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతా చర్యల కోసం ఈ రోబోలను మోహరిస్తారు. బయోలాజికల్ దాడులు జరిగినప్పుడు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఈ రోబోలను వాడుతారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్లో చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. కాగా ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఇక పలు కంపెనీలకు భూముల కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు. గీత కార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. జనవరి 18, 19 మరియు 20 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రతి సంవత్సరం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకుంటూ ఉండేవాళ్ళం. టిల్ 2020 ఫ్లెమింగో ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత నెల నవంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు విచ్చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి పెద్ద ఎత్తున చేయమని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మరొకసారి ఏదైతే 5 ఇయర్స్ నుంచి ఆగిపోయిందో చివరిసారిగా 2020 జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ని మనము రీస్టార్ట్ చేయబోతున్నాము. సో ఈసారి ఇంకా బెటర్గా మెయిన్ సెంటర్డ్ అరౌండ్ మన పులికాట్ సరస్సు, నేలపట్టు బర్డ్ శాంక్చురీ, వీటిని థీమ్గా పెట్టుకొని అక్కడ ఏదైతే ఫ్లెమింగో బర్డ్స్, అదేవిధంగా పెలికాన్ బర్డ్స్ ఇవి ఎక్కువగా వస్తుంటాయి అక్కడ. అంటే చాలా ఇవి ఆ పర్టికులర్ సీజన్కి వస్తుంటాయి కాబట్టి వాటిని థీమ్గా బేస్ చేసుకొని, అదేవిధంగా పులికాట్ సరస్సు ఏదైతే చాలా సెన్సిటివ్ ఈకోసిస్టమ్, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ముఖ్య ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి ఈ ఫెస్టివల్ ద్వారా అనేది. అంటే అవి మెయిన్ ఫ్యాక్టర్స్ కింద పెడుతూ మనము ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నాము. ప్రజలకి అవేర్నెస్, అవగాహన కూడా కల్పించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఫెస్టివల్లో భాగంగా. అంటే అపార్ట్ ఫ్రమ్ కల్చరల్ యాక్టివిటీస్ విచ్ ఎనీవేస్ వీ డూ ఇట్, మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే ఈ బర్డ్స్ ఈ పర్టికులర్ ఈకోసిస్టమ్కి వస్తున్నాయో వాటిని కన్జర్వేషన్. హెల్మెట్ ధారణపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉప రవాణా కమిషనర్ మరియు పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు రవాణా శాఖ వారిచే నిర్వహించనున్న 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి గోడ పత్రికలు, బ్యానర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించడం ద్వారా అనుకోని సందర్భాలలో ప్రమాదాలు జరిగినా వారి ప్రాణాలను కాపాడుకోగలరన్నారు. హెల్మెట్ ధారణపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా ఈ విషయంపై అవగాహన పెంచాలన్నారు.
ప్రధానంగా యువత అధిక వేగంతో ప్రయాణించి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దీనితో పాటు కళాశాలలో ప్రిన్సిపల్లు కూడా విద్యార్థులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అవగాహన కల్పించాలన్నారు. భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణపై మారథాన్, వాకథాన్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, అన్ని శాఖల అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, డిటిసి నిరంజన్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ సుధారాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది సంక్రాంతి, కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్లోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. తిరిగి నగర వీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పాదిరేడు ఉత్సవాన్ని జరిపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానము ప్రతి సంవత్సరము చేస్తుంది. అది ఉప్పంగార్జున వాడ ద్వారా ప్రతి తిరుపతి పుట్టినప్పటి నుంచి మన పాదిరేడు ఉత్సవంలో పాదిరేడికి పోవడానికి ఉప్పంగార్జున వాడ ద్వారా పోతుంది. ఆ పోయే దాంట్లో ఇక్కడున్న అర్జెన్స్, ఇక్కడున్న ఎస్సీ ఎస్టీలు వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో మొత్తాన్ని ముగ్గులతో అలంకరించి భక్తి భావాలతో స్వామిని ప్రత్యక్షంగా చూడడానికి క్యూలు కట్టి వస్తారు. కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనస్థీషియా టెక్నీషియన్ పేరుతో ఒక యువతి రుయా ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చైన్ చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రేణిగుంటకు చెందిన వెస్లీని ఆమె భర్త విక్టర్ రుయా అత్యవసర విభాగానికి తీసుకువచ్చాడు. అత్యవసర విభాగంలో ఓ యువతి తెల్లకోటు ధరించి అటూ ఇటూ తిరుగుతూ వారితో మాటలు కలిపింది. తాను అనస్థీషియా టెక్నీషియన్ అని పరిచయం చేసుకుని అక్కడే ఉన్న వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళింది. వైద్యుడు గాయాలతో ఉన్న వెస్లీని పరిశీలించి స్కానింగ్ చేసుకుని రావాలని సూచించారు. వెస్లీని ఆ యువతే స్ట్రెచ్చర్పై స్కానింగ్కు తీసుకువెళ్ళింది. స్కానింగ్ చేసే సమయంలో ఒంటిపై నగలు తీసేయాలని చెప్పడంతో మెడలోని 2 బంగారు చైన్లతో పాటు 2 బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి భర్త దగ్గర ఇవ్వాలని చెప్పింది. 5 సవర్ల బంగారు చైనును ఆ యువతి తన బ్యాగులో వేసుకుని మిగిలిన వస్తువులను విక్టర్ చేతికి అందించింది. మరో చైను ఉండాలని ఆయన అడగ్గా, నాకు తెలియదు, మీరే ఎక్కడో పడేసుకుని ఉంటారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్కానింగ్ తర్వాత బయటకు వచ్చిన వెస్లీ నగల గురించి భర్తను అడగ్గా చైను ఇవ్వలేదని చెప్పడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సదరు యువతిని అడ్డుకున్నారు. బ్యాగులో వెతగ్గా వెస్లీ నుంచి చోరీ చేసిన బంగారు చైన్ కనిపించింది. విచారించగా తన పేరు తప్పెట్ల శ్రీవాణి అని, సొంతూరు కడప జిల్లా వల్లూరు అని, తాను ఇదే ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే తరహాలో ఆసుపత్రిలో పలుమార్లు ఇటువంటి చోరీలకు పాల్పడినట్లు చెప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను వెస్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ ఆభరణాలన్నీ నాకు ఇవ్వండి, సిటీ స్కాన్ చేసేటప్పుడు ఈ ఆభరణాలన్నీ ఉండకూడదు అంటే ఆ అమ్మాయిని నమ్మి పేషెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అది వాళ్ళ రిలేటివ్స్కి ఇస్తానని చెప్పి అందులో ఒక గొలుసు ఇవ్వకపోతే వాళ్ళకి అనుమానం వస్తే సెక్యూరిటీ వాళ్ళు ముందే అలర్ట్ అయ్యి ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్కి అప్పగించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిందని మేము అనుకుంటున్నాము. అయితే ఒకటి ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే సిటీ స్కాన్ పేరిట కానీ లేకపోతే ఓపీ స్లిప్స్ ఇప్పిస్తామని లేకపోతే డాక్టర్ దగ్గర చూపిస్తామని చెప్పేసి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఈ మోసాలని నమ్మమాకండి. ఎందుకంటే యాప్రాన్ని వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లు కాదు, అలాగే టెక్నీషియన్స్ కాదు. ఏదైనా ఆభరణాలు ఇటువంటి విలువైన ఉన్నట్టయితే మీరు మీ వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ కనుక లోపలికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఆభరణాలు తీసేయమంటే కూడా
ఆ టెక్నీషియన్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఆభరణాలు, మన సెక్యూరిటీ మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకి మీద ఉంది. మీతో పాటు వచ్చిన రిలేటివ్స్కి ఇచ్చి మీరు స్కాన్ తీసుకోండి. కానీ ఎవరిని ఇతరులను నమ్మి హాస్పిటల్లో ఏంటంటే చాలామంది ఉంటారు. ఈ పెద్ద హాస్పిటల్ కాబట్టి మాకు చాలామంది ట్రైనింగ్ అని వస్తుంటారు. మా డాక్టర్స్ చాలామంది ఉంటారు, హౌస్ సర్జన్స్ ఉంటారు, పీజీలు ఉంటారు. అందులో 90%, 95% అందరూ డాక్టర్లే ఉంటారు. అలాగే టెక్నీషియన్స్ ఉంటారు మా హాస్పిటల్లో. కానీ కొన్ని సందర్భాల్లో మనకి డాక్టర్ పేరు చెప్పి కొంతమంది మోసం చేయడం జరిగింది. అందుకని యాప్రాన్ని వేసుకున్నంత మాత్రాన డాక్టర్ అని భావించి లేకపోతే స్టాఫ్ అని భావించి దయచేసి చేయకండి. కొద్దిగా విజ్ఞత ఉపయోగించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లోని గ్యారేజ్లో రోడ్డు భద్రతా వారోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా రవాణా అధికారి నరసింహులు, ఎంవీఐ శ్రీనివాసరావు, ఏటీఎం రామచంద్రనాయుడు, డిపో మేనేజర్ బాలాజీ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో బాధ్యతగా, జాగ్రత్తగా మెలగాలని సూచించారు. బస్సును నడిపే సమయంలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలనే అంశంపై డ్రైవర్లకు విలువైన సూచనలు, సందేశాన్ని అందించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రతి డ్రైవర్ కృషి చేయాలని కోరారు. డ్రైవర్లే కాకుండా ప్రజలు సైతం రోడ్డు భద్రత వారోత్సవాలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని, వాహనాలను నడిపే సమయంలో ముఖ్యంగా సీట్ బెల్ట్ ధరించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటివి చేయరాదని డ్రైవర్లకు సూచించారు. అది స్పీడ్ లైన్ అంటే ఏ వెహికల్ అయినా సరే దాంట్లో స్పీడ్గా వెళ్ళడానికి వరకు వెళ్తారు. ఆ లైన్లో ఆ వెహికల్ ఆ లైన్ ఖచ్చితంగా ఖాళీ ఉండాలి. ఎందుకంటే మీరు సెకండ్ లైన్లో వెళ్ళేటప్పుడు ఓవర్టేక్ చేయడానికి, ఫ్రీగా ఓవర్టేక్ చేయడానికి ఉండాలి. అది కానీ మీకు తెలుసు, చాలా ఈ ఎస్పెషల్లీ డబ్బా లారీలు, పెద్ద డబ్బాలు ఉంటాయి, వాడు ఏముండదు, ఒక 50 కిలోమీటర్స్ మాత్రం వెళ్తూ ఉంటాడు, పక్క మాత్రం వెళ్ళడు. వాడంటే డబ్బా లారీ. మనం చాలా ట్రైనింగ్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం మీ డ్రైవర్స్ అందరికీ. మీరు కూడా లైన్లో వెళ్తే ఎట్లా? ఖచ్చితంగా మీరు మిడిల్ లైన్లోనే వెళ్ళాలి. మనం మిడిల్ లైన్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని ఓవర్టేక్ చేయాలనుకున్న వ్యక్తి ఈజీగా ఓవర్టేక్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అతను కాకుండా మీరు ఆ లైన్లో వెళ్తే ఏమవుతున్నాడు, మీ వెనకాల ఒక స్పీడ్గా కారు వస్తుంటుంది, అతను ఓవర్టేక్ చేయాలి, మిమ్మల్ని ఓవర్టేక్ చేయాలి. ఎట్లా ఓవర్టేక్ చేస్తాడు అతను? ప్రాక్టికల్గా ఏం చేస్తాడు అతను? మిమ్మల్ని ఓవర్టేక్ చేయాలంటే ఏం చేయాలి అతను లెఫ్ట్కి రావడం రైటా రాంగ్? అది మనకున్న రూల్ ప్రకారం లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం రాంగ్. కానీ అతనికి ఫోర్స్గా లెఫ్ట్కి రావాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు మీరు. అతను లెఫ్ట్కి వచ్చినప్పుడు ఏముంది, అతను వెనకాల వచ్చేవాడు ఆ కారు కొడతాడు లేదా? నమ్మిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ 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 ముత్యాలమ్మ గ్రామ దేవత తిరువీధి మహోత్సవ కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న చిగురువాడ గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం మరియు ఉత్సవమూర్తికి తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. చిగురువాడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారని పేర్కొన్నారు. చిగురువాడ గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో ఈ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫుట్పాత్లపై తోపుడు బండ్లలో వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా బయట అన్ని తోపుడు బండ్లు అయితే అనేక రకాలుగా రోడ్ల మీదనే పెట్టడం వల్ల అనేక అంబులెన్స్ రావాలన్నా ఏ ఇబ్బందులున్నా అనేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటు రియా అధికారులు వెంటనే స్పందించి, డిఎంహెచ్ఓ గారు స్పందించి, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి అక్కడ మున్సిపల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా తోపుడు బండ్ల వాళ్ళందరూ కూడా ఆ కాంప్లెక్స్లో పెట్టి వాళ్ళ వ్యాపారం కొనసాగేలా
జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికైతే రుయా హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే అనేక రకాలుగా అక్కడ రోగులు వస్తుంటారు, బండ్లు, ఆటోలు, అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ యొక్క తోపుడు బల్ల ఎలా నగరపాలక సంస్థ ఏమైనా పర్మిషన్ ఇస్తూ ఉందా, లేకంటే వాళ్ళ ఇచ్చే లంచాలు తీసుకొని వాళ్ళ నిద్రమత్తులో ఉండి వీళ్ళకి ఏమన్నా ఇష్టానుసారంగా పెట్టుకోమని చెప్పేసి ఆర్డర్లు ఏమైనా పాస్ చేస్తున్నారా మాకు తెలియలేదు. కానీ పాదచారులకు అయితే ఎంతో ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ ఫుట్పాత్లు నడిచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఫుట్పాత్లు నిర్మించడం జరిగింది. అది కాకుండా ఈ నడిచిపోయే దారిలో ఈ యొక్క తోపుడు బండ్లు పెట్టేసి పాదచారులకు ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంది. అది కాకుండా ఈ ఫుట్పాత్ల మీద ఈ తోపుడు బండ్లు అవన్నీ పెట్టేసుకునే ద్వారా ఈ యొక్క పాదచారులు రోడ్ల మీద నడిచి వాహనదారులకు ఇబ్బంది కలుగుతూ అడ్డు కాకుండా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంక నుంచి ఈ యొక్క నగరపాలక సంస్థ అధికారులైతే ఏమి, మిగతా ట్రాఫిక్ సిగ్నల్తో పోలీసు వారైతే ఏమి దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క చర్యను అడ్డుకొని ఏదైతే ఫుట్పాత్లు నడక మార్గంలో వెళ్తారో వాళ్ళకి అనుగుణంగా దారి కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాంటి భక్తులు రోడ్ల మీద నడిచే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఫుట్పాత్ పైన పెట్టుండేదే ఆ ఫుట్పాత్ పైన నడవడానికి. అలాంటి సమయంలో కాలి నడకన చెప్పులు లేకుండా నడిచే భక్తులంతా రోడ్ల పైన నడిచే స్టేజ్కి వచ్చినది మీరు ఒక్కసారి గమనించారంటే. కాబట్టి చూడండి, ఇదంతా కొంచెం గమనించి అధికారులు తగిన చర్య తీసుకోవాలి. మా కడుపు కొట్టొద్దు, మా దుకాణాలు లాక్కోవద్దని హదీరాంజీ మఠం ఎదుట వ్యాపారులు నిరసన చేపట్టారు. తరతరాలుగా తిరుపతి గాంధీ రోడ్లో హదీరాంజీ మఠం నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. తమ కడుపు కొట్టి దుకాణాలు లాక్కోవద్దని దుకాణదారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగర 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో గురువారం గాంధీ రోడ్లోని హదీరాంజీ మఠం ఎదుట దుకాణదారులు నిరసన వ్యక్తం చేశారు. కనుమ పండుగ రోజున తమ దుకాణాలను ఖాళీ చేయాలని పోలీసులతో బుధవారం బెదిరింపులకు దిగారని దుకాణదారులు ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ మాట్లాడుతూ 300 మంది దుకాణదారులు గాంధీ రోడ్లో హదీరాంజీ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెల అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. వేల రూపాయలు దుకాణదారుల నుంచి మఠం అధికారులు వసూలు చేస్తున్నప్పటికీ దుకాణాలను మరమ్మతులు చేయకపోవడాన్ని గతంలో తాను మఠం అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. మఠం అధికారులు స్పందించకపోవడంతో దుకాణదారులు లక్షల రూపాయలు వ్యయం చేసి దుకాణాలను వారే స్వయంగా ఆధునీకరించుకున్నారని తెలిపారు. దుకాణాలు మరమ్మతులు చేసుకున్న తర్వాత తాజాగా దుకాణాలు ఖాళీ చేయిస్తామని కనుమ పండుగ రోజు పోలీసులతో మఠంలో ప్రవేశించి కొంతమంది పోలీసులు వ్యాపారులను బెదిరించడం సరికాదన్నారు. దుకాణాలు ఖాళీ చేయించడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. దాదాపు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ కలుపుకుంటే ఒక 500 మంది జీవితాలు ఒక 3-4 నెలలు అంధకారంలోకి నెట్టవేయబడతాయి. పోనీ వీళ్ళతో ఏమన్నా మా మఠానికి సంబంధించిన అధికారులు కానీ లేదా కలెక్టర్ పంపించిన వాళ్ళు కానీ వీళ్ళతో ఏదైనా సంప్రదింపులు జరిపారంటే అది కూడా జరపలేదు. ఈ వార్డు కార్పొరేటర్గా దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. వీళ్ళకి కనీసం హదీరాంజీ మఠం బాగలేదన్న విషయాన్ని ధృవీకరించుకోకుండానే ఇటువంటి లీకులు ఇవ్వడం, ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా భయపెట్టడం మంచి పద్ధతి కాదు. తిరుమలలో ఓ భక్తురాలు కనిపించకుండా పోయింది. ఇటీవల కాలంలో మిస్సింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తిరుమల 1 టౌన్ పోలీసుల వివరాల మేరకు తమిళనాడు మదురై జిల్లా సలపుపుట్టికి చెందిన 66 ఏళ్ల వెళ్లతాయి తన కుమారుడు మారియప్పన్ మరో 104 మంది భక్త బృందంతో కలిసి ఈ నెల 10న తిరుమలకు వచ్చారు. ఉదయం స్వర్ణ రథోత్సవాన్ని వీక్షించాక లడ్డూ కౌంటర్ వద్ద బాత్రూం వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు తోటి భక్తులు పరిసరాలన్నీ గాలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా గోగర్భం డ్యాం వైపు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మారియప్పన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వృద్ధురాలి ఆచూకీ తెలిసిన వారు 0877228927 9440796769 నెంబర్లకు తెలియచేయాలని పోలీసులు కోరారు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇది మధురై నుండి తిరుపతి కొండ మీదకి వైకుంఠ ఏకాదశికి వచ్చారు. అక్కడ వచ్చి 100 మంది వచ్చారు బస్సుల్లో, 2 బస్సుల్లో. పైకి వచ్చినప్పుడు దర్శనం లేట్ అయిందని లడ్డు తీసుకునే కౌంటర్ దగ్గర పోయినప్పుడు ఆడ మిస్ అయిపోయినారు. ఆ వరకు మిస్ అయిపోయినారు. వీళ్ళు చూసుకోకుండా కిందకి దిగి వచ్చేస్తారు. కింద వచ్చి బస్సులో ఎక్కేటప్పటికి లెక్కేస్తే ఆమె మిస్ అయింది. మిస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఒక 15 మంది పోయేసి ఎతికితే ఎక్కడా దొరకలేదు. మళ్ళీ అక్కడ అంతా ఎతికి చూసి కాదని నైట్ వరకు ఎతికినారు, దొరకలేదని రిటర్న్ వచ్చేసినారు.
మళ్ళీ వీళ్ళు ఊరికి ఇన్ఫామ్ చేసి వాళ్ళు పిల్లలు కొడుకులు వాళ్ళంతా బయలుదేరి ఒక 10 మంది వచ్చి మళ్ళీ ఎత్తుకున్నారు. ఎతకుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక 10 మంది ఎతకుతాము, దొరకలేదు. కంప్లైంట్ పెట్టాము. 14వ తారీఖు కంప్లైంట్ తీసుకున్నారు. అంతకుముందు 2 రోజులు చెప్తే మీరు ఎతకండి, దొరుకుతారు, ఎతకండి అని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు మిలిటరీ నుండి మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు వేసి ఐడెంటిటీ కార్డు ఇస్తే మళ్ళీ కేసు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 81,660 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,410 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 97 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇండియన్ ఆర్మీలోకి రోబోలు ఆకట్టుకున్న పెరేడ్. ఆర్మీ అమ్ముల పొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్. కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో. డాకింగ్ ప్రక్రియ విజయవంతం. అగ్రదేశాల సరసన గర్వంగా నిలబడ్డ భారత్. రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఫ్లెమింగో ఫెస్టివల్ కు సర్వం సిద్ధం. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. బ్రేక్ దర్శనం టికెట్ల కోసం గూగుల్ పే. తిరుమలలో కొనసాగుతున్న దళారుల దందా. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పడ్డారు. నకిలీ డాక్టర్ల వేషంలో మాయలేడి హల్చల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.